చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ని లక్ష్యంగా చేసుకుని తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ సవాల్ చేసింది. సాధారణ సైనికుల్ని చనిపోయేందుకు పంపడం ఆపేసి నీకు దమ్ముంటే ధైర్యం అంటే ఉన్నతాధికారులు యుద్ధ క్షేత్రంలోకి రావాలి, అమాయకుల్ని చంపిస్తున్నారు మీరు అంటూ విరుచుకుపడ్డ పరిస్థితుంది. ఆ సంస్థకు చెందిన ఒక కీలక కమాండర్ సీరియస్గా ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుంది. ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసిన పరిస్థితుంది. పాక్ అధికారుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని టీటీపీ సీనియర్ కమాండర్ కాజిమ్గా గుర్తించారు. నువ్వు నిజమైనటువంటి మగాడివైతే అతను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉన్నతాధికారులు ఆర్మీ చీఫ్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యుద్ధ క్షేత్రంలోకి అమాయకుల్ని పంపి చంపిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఆ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కమాండర్ ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నిజమైనటువంటి మగాడువైతే ఆసిమ్ మునీర్, నువ్వు నిజమైనటువంటి మగాడువైతే మాతో పోరాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఆర్మీ చీఫ్ను ఉద్దేశించి ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నెల 21న కమాండర్ కాజిం ఆచూకీ తెలిపిన వాళ్ళకి 10 కోట్ల రూపాయల పాకిస్తానీ రూపాయలను కూడా రివార్డుగా ప్రకటించినటువంటి పరిస్థితి. చాలా సీరియస్గా యాక్షన్లోకి ఈ టీటీపీ సంస్థకు సంబంధించిన కమాండర్స్ విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఆసిమ్ మునీర్ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు రండి యుద్ధక్షేత్రంలోకి, అమాయకుల్ని ఎందుకు చంపిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి. నువ్వు నిజంగా మగాడువైతే, నీకు నిజంగా దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు తల్లి పాలే తాగుంటే రారా, బయటికి రారా, మాతో పోరాటం చేయరా, ఎందుకురా అమాయకుల్ని హింసిస్తున్నారా, అమాయకుల్ని చంపుతున్నారంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, ఆర్మీలో పనిచేస్తున్నటువంటి కీలక స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆసిమ్ మునీర్ ఆ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గజగజ వణిగిపోతున్నటువంటి పరిస్థితి. ఆ కాజింని మాకు పట్టించండి, ఆ కాజింని పట్టించి మాకు తీసుకొచ్చిన వాళ్ళకి భారీ మొత్తంలో ఒక ప్యాకేజీని కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. సో అంటే పాకిస్తాన్ ఇటు తాలిబాన్ ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయండి. ప్రస్తుతం ఈ యుద్ధాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ టీటీపీ సంస్థకు సంబంధించిన కమాండర్స్ దీన్ని పట్టించుకోవట్లా. యుద్ధ రంగంలోకే వాళ్ళు ముందు కాలు దూకుతున్నటువంటి పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ ఏం చేస్తోంది, వీళ్ళని ప్రోత్సహించేది ఆఫ్ఘనిస్తానే కదా అంటూ ఆఫ్ఘనిస్తాన్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబూల్తో పాటు, కాందహార్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున పట్టణాల్లో అమాయక ప్రజల మీద బాంబుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి. వైమానిక దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతోనే టీటీపీ సంస్థకు సంబంధించినటువంటి కమాండర్సు వీళ్ళు యుద్ధానికి సై అంటా ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు పెద్ద ఎత్తున సరిహద్దుల్లోకి పంపించి టీటీపీ మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రజలు కాపాడటం కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం టీటీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ చెక్ పోస్టులు కావచ్చు, పాకిస్తాన్ సైనికులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది సైనికులు మరణిస్తున్నటువంటి పరిస్థితి. తమ కుటుంబ పెద్దల్ని కోల్పోతున్నందుకు పాకిస్తాన్ సైనిక కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత టీటీపీ కమాండర్సు చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆసిమ్ మునీర్, మీరు ఏసీ గదుల్లో కూర్చొని డైరెక్షన్స్ ఇచ్చి అమాయకులైనటువంటి సైనికుల్ని యుద్ధ రంగంలోకి దింపుతూ ఉన్నారు. యుద్ధ నీతిని ఎక్కడా కూడా పాటించట్లేదు, ఇంకా హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు. మీరు రండి యుద్ధానికి, ఎందుకు అమాయకుల్ని చంపుతారు అంటూ చాలా సీరియస్గా ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటివరకు 10 వీడియోలు అతను మాట్లాడినటువంటి పరిస్థితి. మీరు విజువల్స్లో చూస్తున్నారు. టీటీపీ కమాండర్ కాజిం చాలా సీరియస్గా ఆసిమ్ మునీర్నే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఈ యుద్ధాన్ని ఆపుదాము, కొంచెం శాంతిని తీసుకొద్దామని చెప్పే ప్రయత్నాలు పైకి చేస్తోంది పాకిస్తాన్. పైకి ఆఫ్ఘనిస్తాన్తో చర్చల పేరుతో మీటింగ్స్ మీద మీటింగ్స్ పెడుతూ, ఇటు రక్షణ మంత్రి అటు రక్షణ మంత్రి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ
కానీ ఎక్కడా కూడా వాళ్ళలో యుద్ధాన్ని ఆపుదాం, ఈ హింసను తగ్గిద్దామన్న ఆలోచన లేదు. పైకి చర్చలు, లోపల నుంచి మళ్ళీ దాడులు, విపరీతంగా దాడులు. పాకిస్తాన్ సైనికుల్ని సరిహద్దులకు పంపించి పాపం వాళ్ళు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, రక్తాలు చిందిస్తున్నారు. వాళ్ళ సైనిక ఉన్నతాధికారుల కోసం చనిపోతూ ఉన్నారు, అసూలు బాస్తూ ఉన్నారు. ఇది చూసి తట్టుకోలేక కన్నీంటి పర్యంతమవుతూ చాలా ఆవేదనతో టీటీపీ కమాండర్ కాజిం మాట్లాడాడు ఆసిమ్ని టార్గెట్ చేసుకుంటూ. దమ్ముంటే రా అన్నాడు. మరి ఆసిమ్ మునీర్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? ఇప్పటికే అతన్ని తుదముట్టించాలన్న ప్లాన్స్లో ఉన్నారు. అందుకే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఒకవైపు యుద్ధం ఆపాలని చెప్పి ప్రయత్నాలు, కలబులి కబుర్లు చెప్తూనే, మరొక వైపు ఈ టీటీడీపీ ఉన్నటువంటి కమాండర్స్ని సర్వనాశనం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. अगर आपकी सीने में मर्द का दिल है, आपने वाकई जो है अपनी माँ का दूध पिया है, तो हम इंशाल्लाह को आज आएंगे। फिर आप इतनी सी जो है मेहरबानी करें जो आप मौजों को आपको भेड़ बकरी की तरह बेचते हो, इनकी बजाय आप खुद भी आया करें, ताकि हम आपको जम्मू का मजा चखाएं, ताकि हम आपको ये